పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విస్తరణ అంత సులువ నాయక? రేవంత్ రెడ్డికి ఈజీ మాత్రం కాదట. మంత్రివర్గ విస్తరణ చేయాలంటే అందుకు హైకమాండ్ అనుమతి తప్పనిసరి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్లు దాటుతుంది. తెలంగాణ కాంగ్రెస్ రథసారథిగా ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో రెట్లు అభివృద్ధిని చేసి చూపించారనేది కాంగ్రెస్ నమ్ముతుంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు కూడా అధికారంతో పాటు ఆ పక్కన వ్యక్తిగత అసూయలు, రాజకీయ నేతలకు కుయుక్తులు, ఎత్తులు పక్కపక్కనే ఉంటాయి. అందులోనూ అది అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ రాజకీయాలు ఉంటాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవన్నీ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. మరోసారి ఇదే రకమైన ప్రచారం ఊపందుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మంత్రివర్గ విస్తరణ చేయాలంటే అందుకు హైకమాండ్ అనుమతి తప్పనిసరి. హైకమాండ్ సూచన మేరకు మాత్రమే మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఎవరిని మంత్రివర్గం నుంచి తొలగించాలి అన్న నిర్ణయం ఆధారపడి ఉంటుంది. పీసీసీ చీఫ్ కానీ ముఖ్యమంత్రితో సంబంధం ఉండదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇదే రకమైన తీరులో ఎప్పుడూ ఉంటుంది. అందుకు తెలంగాణ రాష్ట్రం అతీతం కాదు. సాఫీగా సాగిపోయే దానిని మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసి ఇబ్బందులు రాజకీయంగా కొని తెచ్చుకోవడం ఎందుకని సహజంగా హైకమాండ్ ఆలోచిస్తుంది. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆలోచన మేరకు పార్టీ హైకమాండ్ నడుచుకోదు. అలా జరిగి ఉంటే ఇప్పటి వరకు 2 మంత్రి పదవులు భర్తీ కాకుండా ఉండేవి కావన్నది ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న కామెంట్స్. అందుకే మంత్రివర్గ ప్రక్షాళన రేవంత్ రెడ్డికి అంత సులువు కాదన్నది అందరూ ఒప్పుకునే సత్యమే. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. ఆ పార్టీతో అనేక మంది రాష్ట్ర నేతలకు సత్సంబంధాలున్నాయి. నేరుగా ఢిల్లీకి వెళ్లి లాబింగ్ చేయగల సమర్థత ఉన్న నేతలున్నారు. అలాంటి సమయంలో ఎన్నికల టీం అంటూ తాను మంత్రివర్గ ప్రక్షాళన చేస్తామంటే కుదరనే కుదరదు. మంత్రి పదవుల్లోకి కొత్త వారిని నియమించినంత మాత్రాన పెద్దగా ఒరిగిందేమీ ఉండదన్న అభిప్రాయం కూడా ఉండదు. ఉన్నవారిని తొలగిస్తే లేనిపోని తలనొప్పులు వస్తాయని పార్టీ నేతలు బాహటంగానే చెప్తున్నారు. సామాజిక వర్గాల కోలంలో చూసినప్పటికీ బలమైన నేతలను కేబినెట్ నుంచి తప్పిస్తే పార్టీకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న భావన వ్యక్తమవుతుంది. అలాగని రేవంత్ రెడ్డిది ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో గెలిపోవటంలకు తాను బాధ్యుని కానని చెప్పే అవకాశం ఉంది. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.